హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఉసిరికాయలు ఎలా ఊరపెట్టుకోవాలో చెప్తానండి. ఇవి ఏంటంటే పసరవాసన వస్తున్నాయని అంటున్నారండి కొంతమంది. ఉసిరికాయలు ఊరపెట్టినప్పుడు పసరవాసన రాకుండా ఉండాలి అంటే మనం ఈరోజు ఉదయం నానబెట్టుకొని ఆ మరుసటి రోజు ఉదయం వరకు నీళ్ళల్లో ఉంచేయాలండి. శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకొని, ఇదిగోండి నేను ఆల్రెడీ వేసి ఉంచానండి. ఇదిగోండి ఇవి కాయలు ఆల్రెడీ నిన్న మార్నింగ్ వేసాను. ఈరోజండి ఇలాగా. ఇప్పుడు మీకు పసరవాసన రాదు ఫ్రెండ్స్. మీకు ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తానండి. ఉసిరికాయకి ఇలా ఘాట్లు పెట్టుకుందామండి. ఒక్కొక్క కాయకి 3 ఘాట్లు పెడితే సరిపోతుంది. లోపలికల్లా పెట్టొద్దండి, జస్ట్ కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది. అలా ఉసిరికాయలన్నిటికీ ఘాట్లు పెట్టండి. గాజు సీసాలో నానబెట్టుకుంటే మంచిదండి ఊరపెట్టుకుంటే. ఎందుకంటే మనకి ఎలాగ ఒక వారం రోజులు 10 రోజులు ఉండాలండి. అందుకని ప్లాస్టిక్ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఉసిరికాయలన్నీ ఇలాగా ఘాట్లు పెట్టి వేసుకున్నామండి. ఉసిరికాయలు ములిగేటట్టుగా వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, చాలా సింపుల్ అండి. కొంచెం పసుపు వేసుకుందాం. రుచికి సరిపడే కారం చూసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కారం ఎక్కువగా వేస్తే తినలేరు, చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చాలా సింపుల్ అండి తయారు చేయడం. చక్కగా మూత పెట్టుకొని ఒకసారి ఇలా వేస్తే కలిసిపోతుంది. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందండి. మనకి చక్కగా తిన్న భోజనం అరగలేని టైంలో అది ఒక ఉసిరికాయ ముక్క తింటే కొంచెం అరుగుదల బాగుంటుందండి. మనకి ఇప్పుడు సీజన్ అండి, ఉసిరికాయలు దొరికే సీజను. నేను ఉసిరికాయలు దొరికే సీజన్లో ఉసిరికాయలు కట్ చేసి ఎండలో పెట్టి ఇలా స్టోర్ చేసి ఉంచుతానండి. ఎప్పుడైనా బయట అలా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో 4 ముక్కలు వేసుకొని వెళ్తానండి. చక్క తింటూ ఉంటాను. మనకి నోటికి బాగుంటుంది. సి విటమిన్ ఆరోగ్యరీత్యా మనకి చాలా మంచిది. రోజు ఒక ఉసిరికాయ తినండి సీజన్లోని. సీజన్ కానప్పుడు ఇలా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.